గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు చెప్పబోయే వీడియోలో ఏది నిజం ఏది అబద్ధం, వాట్ ఈస్ ట్రూ అండ్ వాట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇచ్చాము. ఆ స్టేట్మెంట్స్లో కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాలు. ఎందుకు నిజమైంది, ఎందుకు అబద్ధం అయింది అనేది మనకు కావాల్సిన డిస్కషన్. కాబట్టి విల్ గో త్రూ ఇట్. 1 to 10 క్వశ్చన్స్ వరకు వీడియో నెంబర్ 1లో ఉంటాయి. అట్లనే ఎవ్రీ 10 క్వశ్చన్స్కి ఒక వీడియో మీ ముందుకు వస్తుంది. సో beginning with number 1, cash method provides a better indicator of a business profits or losses. అది నిజం కాదు, ఫాల్స్ అని చెప్తున్నాడు. ఎందుకంటే క్యాష్ మెథడ్ వల్ల నిజమైన ప్రాఫిట్ కానీ లాస్ కానీ తెలియదు. ఎందుకంటే క్యాష్ ఇచ్చినప్పుడే రాస్తారు, ఖర్చులకి ఏదైనా విషయం వస్తే ఖర్చులు ఇచ్చినప్పుడే రాస్తారు, అట్లనే ఆదాయం వచ్చినప్పుడే రాస్తారు. అంటే ఓన్లీ ఆన్ ది రెసీట్ బేసిస్ అండ్ పేమెంట్ బేసిస్. కానీ అక్రూవల్ సిస్టంలో ఏదైతే ఇంకర్ అయిందో, ఎక్స్పెండిచర్ ఇంకర్ అయిందో, వెదర్ పెయిడ్ ఆర్ నాట్, ఏమండి, ఏదైతే మనకి సంభవించిందో సేల్ మే బి త్రూ క్యాష్ ఆర్ త్రూ క్రెడిట్. అంటే క్రెడిట్ కూడా దీంట్లో తీసుకోవాలి. తీసుకుంటే మాత్రమే కరెక్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనం వెరవేయగలం. సో అకార్డింగ్ టు దిస్, క్యాష్ మెథడ్ ప్రొవైడ్స్ ఏ బెటర్ ఇండికేటర్ ఆఫ్ బిజినెస్ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ అనేది నిజం కాదని చెప్పకనే చెప్పాలి. అకౌంటింగ్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ అండ్ క్లాసిఫైయింగ్ బిజినెస్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. నిజమాంటి కాదు. ఎందుకంటే బుక్ కీపింగ్ అంటే అకౌంటింగ్ అనేది మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంట్. అందుకే మనం చదువుకున్న చదువుల్లో బుక్ కీపింగ్ డివిజన్ అండ్ అకౌంటింగ్ డివిజన్. బుక్ కీపింగ్ డివిజన్ ఎంతవరకు అండి? మీరు రికార్డింగ్, క్లాసిఫైయింగ్ అంటే లెడ్జర్, తర్వాత బ్యాలెన్సింగ్, ట్రయల్ బ్యాలెన్స్, తర్వాత అకౌంటింగ్లోకి వెళ్తుంది. సో అకౌంటింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ అండ్ క్లాసిఫైయింగ్ బిజినెస్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేది నిజం కాదు అని చెప్పవచ్చు. ద అక్రూవల్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ రికార్డ్స్ ఇన్కమ్ ఇన్ ద పీరియడ్ ఎర్న్డ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఇన్ ది పీరియడ్ ఇంకర్డ్. అక్రూవల్ మెథడ్లో ఏంటంటే ఎప్పుడైతే ఎర్న్ చేశామో, వెదర్ రిసీవ్డ్ ఆర్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్, వెదర్ పెయిడ్ ఆర్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్, ఖర్చు జరిగినప్పుడు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, అట్లనే ఆదాయం సంపాదించినప్పుడు డబ్బు వచ్చినా రాకపోయినా తయారు చేసే మెథడ్ని అక్రూవల్ మెథడ్ ఆఫ్ అంటారు. మీరు అక్రూవల్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ అంటారు. కాబట్టి ఏంటంటే దీన్ని, ఈ అక్రూవల్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ రికార్డ్స్ ఇన్కమ్ ఇన్ ద పీరియడ్ ఎర్న్డ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఇన్ ది పీరియడ్ ఇంకర్డ్ అనేది నిజమైన స్టేట్మెంట్. ద ఓన్లీ యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ది ఓనర్స్ ఆఫ్ బిజినెస్. ఏమండి, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ నిజంగా చెప్పాలంటే ఓనర్స్కి అవసరం లేదండి. ఓనర్స్ కావాల్సింది మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. అంటే వచ్చిన లాభ నష్టాలని ఏ విధంగా చూడాలి, దాన్ని ఆధారం చేసుకుని భవిష్యత్ ప్లాన్లు ఎలా వేయాలని దాని మీద మేనేజ్మెంట్ దట్ ఈస్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ రిక్వైర్డ్ బై ది మేనేజ్మెంట్. కానీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎవరికండి? ట్యాక్స్ అథారిటీస్కి, ఫైనాన్సర్స్కి, తర్వాత ఈవెన్ ఎంప్లాయీస్ కూడా. వీళ్ళకి అదర్స్ ఎక్స్టర్నల్ యూజర్స్ మాత్రమే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కావాలి. కాబట్టి ద ఓన్లీ యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ది ఓనర్స్ ఆఫ్ బిజినెస్ అనేది నిజం కాదు. ద క్యాష్ అకౌంటింగ్ మెథడ్ ఈస్ ద రికమెండెడ్ మెథడ్ ఫర్ ఏ బిజినెస్ టు యూజ్ ఫర్ రికార్డింగ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ద క్యాష్ అకౌంటింగ్ ఈజ్ నాట్ ద రికమెండెడ్ మెథడ్. ఎవరు దీన్ని రికమెండ్ చేయరండి. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్లో మీకు ఇది రికమెండ్ చేయరు. అక్రూవల్ సిస్టమే రికమెండ్ చేస్తారు. సింగిల్ ఎంట్రీ సిస్టంలో క్యాష్ రాకడా పోకడ మీద ఆధారపడి ఉంటుంది. అది వన్ సైడెడ్ అకౌంట్ అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఏ రికమెండెడ్ మెథడ్. సో ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అని ఒప్పుకోవచ్చు. తర్వాత డెబిట్ క్రెడిట్ రూల్. ఎంటర్ అండ్ అమౌంట్ ఇన్ ది నార్మల్ బ్యాలెన్స్ సైడ్ అనే అకౌంట్ ఇంక్రీజ్. నార్మల్ సైడ్ ఎలా ఉంటుందో తెలుసండి మీకు? డెబిట్ ఇంక్రీజెస్ ఇన్ ఎక్స్పెన్సెస్ and assets, credit increases in capital, liabilities and income. ఇది నార్మల్ బ్యాలెన్స్ అంటారు. సో అప్పుడు డెబిట్ కానీ క్రెడిట్ కానీ నార్మల్ బ్యాలెన్స్ సైడు వల్ల ఇంక్రీజ్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్తే డిక్రీజ్ అవుతుంది. అది మాత్రం ఇది అమెరికన్ మెథడు, లేదా అకౌంటింగ్ ఈక్వేషన్ మెథడు, మోడర్న్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్లోకి వెళ్తే మీకు ఇది అర్థమైపోద్ది. సో అది కరెక్ట్. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. తర్వాత ప్రాఫిట్ ఈస్ ది అమౌంట్ దట్ ఏ బిజినెస్ ఎక్స్పెన్స్ ఎక్సీడ్ రెవెన్యూస్. లాభం అంటే ఖర్చులను మించిన ఆదాయం కాదు.
రెవెన్యూని ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటే ఏమవుతుందండి, లాస్ వస్తుంది ఆటోమేటిక్గా. సో ప్రాఫిట్ ఈస్ ది అమౌంట్ దట్ బిజినెస్ ఎక్స్పెన్సెస్ ఎక్సీడ్ రెవెన్యూ అనేది నిజము కాదు. తర్వాత లాస్ ఇస్ ది అమౌంట్ దట్ బిజినెస్ యూనిట్ ఎక్సీడ్స్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్. ఏమండి, తర్వాత ఇన్కమ్ని దాటి ఖర్చులు కనుక్కున్నట్టయితే అది లాస్ అంటారు. దట్ ఈస్ ట్రూ. ప్రాఫిట్ ఈస్ ది అమౌంట్ దట్ బిజినెస్ రెవెన్యూస్ ఎక్సీడ్ ఎక్స్పెన్సెస్. ప్రాఫిట్ ఈస్ ది అమౌంట్ దట్ బిజినెస్ రెవెన్యూస్ ఎక్సీడ్ ఎక్స్పెన్సెస్. కాబట్టి దానికి ఆపోజిటే బై స్టేట్మెంట్, ఎయిత్ స్టేట్మెంట్కి ఇది ఆపోజిట్. సో ఇది కూడా ట్రూనే. డెబిట్ ఇంక్రీజెస్ ఇన్ అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడేగా చెప్పాను నేను మీకు, మోడర్న్ క్లాసిఫికేషన్లో కానీ, అకౌంటింగ్ ఈక్వేషన్ క్లాసిఫికేషన్లో కానీ, అమెరికన్ మెథడ్ ఆఫ్ క్లాసిఫికేషన్లో కానీ ఈ సూత్రాలు ఉంటాయి, డెబిట్ ఇంక్రీజెస్ అండ్ అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అని. సో దిస్ ఈజ్ ట్రూ. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ ట్రూలు ఈ ఫాల్స్లు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏంటంటే, ట్రూ ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు మైండ్లో స్టోర్ చేసుకోండి. ఫాల్స్ ఏదైతే ఉందో దాని ఆపోజిట్లో రాసుకున్నట్టయితే మీకు అది కూడా ఒక ఆన్సర్ వస్తుంది. ప్రిపరేషన్ విధానం అదండి. ఏంటో ఎన్ని చదివినా ఇంకొంచెం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను ఎప్పటికప్పుడు చెప్పేది ఏంటంటే, ఒక స్టేట్మెంట్ చదివినప్పుడు, ఒక లైన్ చదివినప్పుడు అది ఫాల్స్ కనుక మన దగ్గర ఆన్సర్ ఉంటే దానికి ట్రూకి ఏం కావాలంటే దాన్ని ఆపోజిట్లోకి వెళ్ళినట్లయితే ట్రూ అవుతుంది. సో వీటిలో మీకు ట్రూ ఫాల్స్ ఉన్నదాన్ని మెయిన్గా గుర్తుపెట్టుకోండి. దాన్ని మార్చుకుని ఇంకో లైన్ రాసుకోండి మీరు. అట్లనే ట్రూ ఉన్నది కూడా గుర్తుపెట్టుకుంటే మీరు నెంబర్ ఆఫ్ ఏ టైంలో ఇది మ్యాచింగ్లో వచ్చిన, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో వచ్చిన, మల్టిపుల్ ఆన్సర్స్లో వచ్చిన, ఇట్ ఈజ్ వెరీ ఈజీ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. కాబట్టి అది నేర్చుకునే విధానం, స్టడీ చేసే విధానం. సో ఈ ఫస్ట్ వీడియో అండర్ దిస్ ట్రూ అండ్ ఫాల్స్లో మనం కంప్లీట్ చేసుకున్నాం. ఐఎమ్ టేకింగ్ లీవ్ టు గో టు ది నెక్స్ట్ వీడియో.